మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఎల్పురం, లూసిఫర్ పార్ట్ 2 మూవీ రివ్యూ భయ్యా. ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీలో బీజిఎం ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, డైలాగ్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది అనేది అనమాట పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. నేనైతే ఈ మూవీని నేనైతే చూశాను భయ్యా, ఇప్పుడైతే రివ్యూ ఇస్తాను. కానీ భయ్యా నాకు ఒకటి అనిపించింది, ఈ మూవీలో బెస్ట్ సీన్స్ అంటే ల్యాగ్ ఉన్న ఫైట్ సీన్స్ భయ్యా. ఫైట్ సీన్స్ అనమాట అసలు చాలా ప్లేసెస్లో అయితే తీశారు భయ్యా. అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలాంటి ఫైట్ సీన్స్ అనమాట ఇప్పుడు దాకా నేనైతే తెలుగు సినిమాలో అయితే చూడలేదు. అసలు ఆ విజువల్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ లాగున్న ఇంత న్యాచురల్గా ఉందేంట్రా అని మనకైతే అనిపిస్తుంది. అదే కాకుండా భయ్యా ఇంకోటి ఏంటంటే డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి భయ్యా. అసలు ఏం వాడారో ఏంటో నాకైతే అర్థం కాలేదు, కానీ ఈ రకంగా డైలాగ్స్ ఉంచుతారని నేనైతే అనుకోలేదు. లాంగ్వేజ్లో ఉండే డైలాగ్ ఆ లాంగ్వేజ్లోనే పెట్టారు. హిందీ డైలాగ్ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, మార్చలేదు. అదైతే బాగుంది, నాకైతే అది కొత్తగా అనిపించింది. దాని తర్వాత భయ్యా బీజిఎం కొన్ని చోట్లయితే గూజ్ బంప్స్ చెప్పించింది, అలాంటి బీజిఎం అయితే పడింది. కొన్ని సీన్లలో బీజిఎం మాత్రం అంత బాగాలేదు భయ్యా, కొన్ని సీన్స్లో మాత్రమే బాగుంది. అయితే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా లాగ్ అనిపించింది భయ్యా, మరి ఎంగేజింగ్ అనిపించేలా అయితే లేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్లో రాజకీయం గురించి చాలా బాగా చూపించారు భయ్యా. అంటే నార్త్ నుండి సౌత్ దాకా ఏ రకంగా డామినేట్ చేస్తారు, దాంట్లో ఒక పర్సన్ వచ్చి ఎలా వెళ్తాడు అనేది అయితే చూపించారు. అయితే లూసిఫర్ పార్ట్ 2 అనమాట మన చిరంజీవి గారు అయితే రీమేక్ చేశారు భయ్యా గాడ్ ఫాదర్గా. ఆ మూవీ క్లిక్ అవ్వలేదు, కానీ ఈ మూవీ అయితే క్లిక్ అయింది. పార్ట్ 1 క్లిక్ అయింది. అయితే ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉందంట భయ్యా. పార్ట్ 3 ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అంత లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది. ఆ లెక్కన దీంట్లోనే అనమాట పార్ట్ 3 సీన్స్ అనమాట దీంట్లోనే పెట్టుంటే బాగుండేదిగా అని అనిపించింది. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ పరంగా అయితే చాలా బాగుంది. యువరాజ్ డైరెక్షన్లో ఇలాంటి మూవీ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చింది, వేరే లెవెల్ అయితే ఉంది. ఫస్ట్ హాఫే కొద్దిగా లాగ్ అనిపించింది. ఓవరాల్గా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా ఈ మలయాళం సాంగ్స్ భయ్యా, అందుకే మనకి అంత ఎక్కించేలా అయితే లేవు. అదే కొద్దిగా మైనస్ అనిపించింది. ఓవరాల్గా ఈ మూవీని ఒకసారి అయితే చూడొచ్చు నాకైతే అనిపించింది. మీరు చూస్తున్నట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ కామెంట్ చేసి వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్.